పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. శ్రీనివాస్, మన ఫైనాన్స్ వ్యాపారం ఎలా ఉంది? ఏం ఫైనాన్స్ వ్యాపారాలు ఇద్దరు ఇచ్చే వరకు వాళ్ళు తిరుగుతారు, ఇచ్చిన తర్వాత వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. ఏమైంది అలా మాట్లాడుతున్నావు? ఆ రమేష్ కి సినిమా కోసం 8 కోట్లు అప్పిచ్చాను. అవును. తీరా అతను తీసిన సినిమా ఫ్లాప్ అయింది. అదేంటి నువ్వు ఫ్లాప్ అంటున్నావు? జనాలందరూ సూపర్ హిట్ అంటుంటేను. సినిమా సూపర్ హిట్టే, కానీ కలెక్షన్ లేవుట. తీరా డబ్బులు అడిగితే మొహం చాటేసేస్తున్నాడు. అవును, ఈ రోజుల్లో జనాలంతా సినిమాలన్నీ ఓటీటీల్లోనూ పైరసీ డివిడీల్లోనూ చూసేస్తున్నారు. ఇంకా కలెక్షన్లు వాళ్ళకే వస్తాయి, బాకీలు మీకేం తీరుస్తారు? అదే ఏం చేయాలో అర్థం కాలేకపోతున్నాడు. మనిషి చూస్తే మంచివాడు, గట్టిగా అడగలేకపోతున్నాడు. ఏంటయ్యా ఇంత అమాయకుడివి? నీలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాపారానికి పనికిరారు, అందులోనూ ముఖ్యంగా ఇలాంటి ఫైనాన్స్ వ్యాపారానికి. ఓ 4 షాపులు చూసుకుని 10,000 20,000 అప్పిచ్చావనుకో, ఒకడు కాకపోతే ఒకడైనా తీరుస్తాడు. నువ్వు ఇలా పెద్ద మొత్తం ఒకటికే ఇచ్చావనుకో, మనం అనాథలమైపోతాం. అదేనండి, ఏం చేయాలో తెలియడం లేదు. చూడు శ్రీనివాస్, ఏం చెయ్యాలన్నది ఆలోచించుకోవద్దు. నీ మంచితనాన్ని తీసి పక్కన పెట్టు. చూడు, అతనికి ఉన్న ఆస్తులన్నీ జప్తు చేసుకోవయ్యా. పాపమేమో. పాపాలు చెయ్యకపోతే పైసలు రావు శ్రీనివాస్. కఠినంగా మాట్లాడితే కరెన్సీ వస్తుంది, కర్కశంగా మారితే కట్టలొస్తాయి. నువ్వు మంచిగా ఆలోచిస్తూ కూర్చుంటే అది నీ చేతగానితనం అనుకుంటారు. దాన్ని అలుసుగా తీసుకొని ఇంకో 10 మంది తయారవుతారు. నా మాట విను, తొందరపడు, వెళ్ళు, ఎంత వస్తే అంత రాబట్టుకో. సరే, వెళ్తాను, మీరు చెప్పినట్లే చేస్తాను. అమాయకుడు ఎలా బతుకుతాడో ఏంటో. ఫైనాన్సరా మజాకా? భలే ఉందిరా ఇది, చేతికందొచ్చిన జాంపండులాగా. హలో, కొంచెం మా వైపు చూడండి. ఎవరు నువ్వు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేనెందుకు నిన్ను చూడాలి? రవిగాడు నేను లవ్ చేస్తున్నాడు, నువ్వు కూడా నన్ను లవ్ చేయి. రవిగాడా? వాడెవడు? నేనే రవి, బీటెక్ చదువుతున్నాను, నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేయి. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. లవ్ చేయమంటున్నావు, కొంచెమైనా మేనేజ్ ఉందిరా నీకు? మేనర్సా? స్టేటస్ అంటే ఏంటో తెలుసు, మేనర్స్ అంటే ఏంటో తెలియదు. చెప్పు నువ్వు. మేనేజ్ అంటే మర్యాద. నాకు మంచి మర్యాద అనవసరం. ఒక అమ్మాయిని చూసామా, నచ్చిందా, లవ్ చేసామా అన్నదే ముఖ్యం. దట్స్ ఆల్. అబ్బా, నువ్వు నా చెంప మీద కొట్టావు. నేను నీ జీవితం మీద కొట్టడానికి ప్రతి క్షణం ఎదురు చూస్తాను.
ఏ రమేష్, ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏం లేదు శ్రీనివాస్, ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు రమేష్, మనం రాసుకున్న అగ్రిమెంట్ అయిపోవచ్చింది. నువ్వు తీర్చాల్సిన బాకీ గురించి అడుగుదామని వచ్చాను. ఇచ్చేస్తాను శ్రీనివాస్, నాకు కొంచెం టైం ఇవ్వండి. టైం కావాలన్నావు. ఎంత టైం కావాలి? కొంచెం కాదు, వారమా, నెల, సంవత్సరమా? చెప్పండి. ఎంత టైం ఇచ్చినా మీరు నా డబ్బులు తీర్చలేకపోతున్నారు. అదేంటి శ్రీనివాస్ అలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడాలి చెప్పు రమేష్. నేను అంటున్న మాటలో నీ కష్టం అనిపించవచ్చు, కానీ నిజం అంతే కదా. రోజులన్నీ ఒకేలాగా ఉండవుగా శ్రీనివాస్. నేను చెప్పేది కూడా అదే రమేష్. ఫస్ట్ టీవీలు వచ్చాయి, తర్వాత డివిడీలు వచ్చాయి, తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చాయి, పైరసీలు, ఓటీటీలు, తర్వాత ఫ్యూచర్ లో ఇంకేంటేంటి వస్తాయో. రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతున్నది. ఎంటర్టైన్మెంట్ ప్రజల్లోకి బాగా వచ్చింది. అందుకని చెప్పేదేముంది, అందుకని నీలాంటి చిన్న నిర్మాతలు తీసే సినిమాలు ఆడడం చాలా కష్టం. కాబట్టి ఏదైనా వ్యాపారం చేసుకొని జీవితంలో ఎదుగు. నాకు తెలిసింది, నేను చేయగలిగేది సినిమా వ్యాపారం ఒకటే. ఇంకా నాకేమీ రావు, నేనేమీ చేయలేను. చూడు రమేష్, నీ మీద నేను జాలి పడతాను, కానీ నాకు డబ్బులు ఇచ్చి వ్యాపారం చేయించే నా పై వాళ్ళు ఊరుకోరు కదా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. డబ్బులు వసూలు చేయమని వాళ్ళు నాపై చాలా ఒత్తిడి తెస్తున్నారు. అందుకని ఒక స్నేహితుడిగా నీకు చెబుతున్నాను, ఒక వారం రోజుల్లో నువ్వు నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేవాలి. లేదంటే నీకున్న ఆస్తులన్నీ జప్తు చేయమన్నారు. లేదంటే నువ్వు నీ కుటుంబం రోడ్డును పడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎక్కడో చోట చూసి ఇచ్చేయండి. అలాగే రమేష్, నేను చాలా కఠినంగా మాట్లాడాను, క్షమించు. నా డ్యూటీని నేను చెయ్యాలి కదా. వస్తా. ఏం రమేష్, పడుకున్నావు? ఏమి లేదు రావు గారు. అదేంటి నీరసంగా ఉన్నావు? ఒక పక్క నీ సినిమా రిలీజ్ అయ్యి జనాల్లో దూసుకుపోతుంది. ఈ సమయంలో చాలా హుషారుగా ఉండాలి కదా. సినిమాకు హిట్ టాక్ వచ్చింది, కానీ జనాలు థియేటర్ రావడం లేదు. అదేంటి రమేష్, సినిమా హిట్ టాక్ వచ్చిందంటున్నావు, థియేటర్కి ఏమో జనాలు రాలేదంటున్నావు. సినిమాల మీద ప్రేమ చంపుకోలేక ఆస్తుల్ని అమ్ముకుని అప్పులు చేసి పెళ్ళాం పిల్లలు వద్దన్నా సినిమాలు చేస్తున్నాం. అంతా బాగానే ఉంది కదా. రెండు కాపీ పంపించండి. సరే. మార్నింగ్ షో థియేటర్లో పడింది, మ్యాట్నీ టయానికి నెట్లోకి వచ్చింది. ఇంకా సినిమాకి ఎవరు వస్తారు? సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు కదా. మార్నింగ్ షో ఎక్కువగా చూస్తారు, మ్యాట్నీ కూడా వస్తారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఫస్ట్ షోకి సెకండ్ షోకి వస్తారు, కానీ వాళ్ళందరూ ఎక్కువగా పైరసీ చూస్తున్నారు. అది నేరం కదా. నేరమే, కానీ ఎవరి మీద చర్యలు తీసుకుంటాం? మన చిన్నతనంలో సినిమాలు 100 రోజులు ఆడేవి, ఈ మధ్య 3 రోజులు కూడా ఆడటం లేదు. ఇంకా చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుంది? సార్ కాఫీ. బయటికి వెళ్తాం, ఇప్పుడేం వద్దు. అదేం పట్టించుకోకు, సినిమా చేసావు, సినిమా రిలీజ్ అయ్యింది, సంతోషంగా ఉండు. ఏం సంతోషం రావు గారు, మా అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది. అబ్బాయి డాక్టరు, మంచి సంబంధం. పెళ్లి చేద్దామంటే చేతిలో చిల్లికవ కూడా లేదు. ఉన్నదంతా తీసి సినిమాలకు పెట్టేశాను. ఇటు చూస్తే థియేటర్లో కలెక్షన్స్ లేవు. ఇంకా డబ్బులు ఎక్కడ వస్తాయి? కూతురికి పెళ్లి ఎలా చేస్తాను రావు గారు? మేమంతా లేవా? ఏదో ఒకటి చేద్దాం. బెంగ పెట్టుకోక, ఆరోగ్యం పాడు చేసుకోక, మంచి రోజులు వస్తాయి. పెద్ద పెద్ద సినిమాలు తీసే నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్లు పెంచేశారు. నాలాంటి చిన్న నిర్మాతలు ఎలా బతుకుతారు? తినుబండారాలు, పార్కింగ్ రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. అవును రమేష్, ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న సినిమా ఇప్పుడు అందనంత దూరం వెళ్ళిపోయింది. అందుకే ఎక్కువ శాతం జనం పైరసీ చూస్తున్నారు. ప్రొడ్యూసర్ అంటే కోట్లు ఉన్నాయనుకుంటారు జనం. ఎంత లేదన్నా చిన్న నటీనటులతో సినిమా తీయాలంటే 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, ఇంకా రిలీజ్ ఫంక్షన్లకి ఖర్చులు బాగా ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. ఫ్రీగా వచ్చిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉంటారు కదా, వాళ్ళతో చేసుకోవచ్చు కదా. చేయొచ్చు, కానీ ప్రతిదానికి యూనియన్లు, గొడవలు. వాళ్ళు చేయరు, చేసేవాడిని చేయనివ్వరు. ఒక సినిమా ఇట్టయితే చాలు ప్రతిదానికి రెమ్యునరేషన్ పెంచేస్తారు. షూటింగ్కి 4 ఫ్రెండ్స్ని ఎంటేసుకొస్తారు, కానీ వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాం. ప్రతిదానికి ట్రావెలింగ్ ఖర్చులు, ఆ తర్వాత వాళ్ళ భోజనాలకి, ఆ తర్వాత వాళ్ళ ముందు అన్ని ఖర్చులు ప్రొడ్యూసరే భరించాలి. అసలు సినిమాకి ఖర్చు తక్కువే అవుతుంది, మధ్యలో ఇలా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి.
లాభాల మాటలు దేవుడి ఎరుగు, పెట్టుబడి కూడా రావడం లేదు. మీరు 100 కోట్లు పెడితే 1000 కోట్లు వచ్చిందని టీవీలోని, యూట్యూబ్లోని, పేపర్లోని, ఇంటర్వ్యూలో అదరకొట్టేస్తున్నారు. అలాగైనా బిజినెస్ పెరుగుతుందని, జనాలు థియేటర్లకు వస్తారని లేనిపోని బిల్డప్లు ఇస్తాం మేము. హలో, వస్తున్నాం. ఈరోజు మా మనవడు పుట్టినరోజు, రా వెళ్దాం. సింపిరి చుట్టుదాన్ని, సెవలి రకన సుట్టదాన్ని, సేతి లగ్గి పెట్టేదాన్ని, ఉంగరాల మెట్టేదాన్ని. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పలసరు బైకు మీద రారు బావా. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పలసరు బైకు మీద రారు బావా. కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పిల్లవగానే నేను రాను బావా. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పిల్లవగానే నేను రాను బావా. పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, నీలాంటోడికి సనువివ్వను బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, నీలాంటోడికి సనువివ్వను బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రార బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రార బాబా. మా అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, లక్షల్లో జీతం. మరి మీ అమ్మాయి? మా అమ్మాయిని చెప్పడం కాదు కానండి, అణకువ అనే మాటకి ఎవరికైనా అర్థం తెలియకపోతే ఒక్కసారి మా అమ్మాయిని చూస్తే చాలండి, ఇట్టే తెలిసిపోతుంది. మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడనే మాటే గానీ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. సంపాదించిందంతా నాకే పంపిస్తాడు. మా అమ్మాయిని డాక్టర్ చేయాలన్నదే నా కోరిక, అందుకే ఎంబీబీఎస్ చదివిస్తున్నాను. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ అమ్మాయి డాక్టర్. వృత్తిపరంగా ఇద్దరిది వైట్ కలర్ జాబే. ఇడు చూడు కూడా చాలా చక్కగా ఉంది. మా అమ్మాయి ఇంటి పనులు చేయడంలో గృహలక్ష్మి, అందంలో ఐశ్వర్యలక్ష్మి, జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోవడంలో ధైర్యలక్ష్మి అండి. ఇన్ని లక్ష్మిలు ఎందుకండి? ఆ అష్టలక్ష్ములకు మా అమ్మాయి ప్రతిరూపం చెప్తే సరిపోతుంది కదండి. ఏరా, అమ్మాయి నీకు నచ్చిందా? ఏమా అబ్బాయి నీకు నచ్చినట్టేనా? అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి నచ్చారు. ఇక తర్వాత విషయాలు పెద్దలం మనం మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడడానికి ఏముంది? 3 కోట్లు కట్నం, ఒక ఫ్లాటు, 50 తులాల బంగారం. మా అమ్మాయి గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నా ఉంది. పెళ్లి ఘనంగా చేస్తాం. పెళ్లికి వచ్చిన బంధువులకి 24 రకాల వంటలతో విందు భోజనం పెడతామండి. పెళ్లికి వచ్చిన ఆడవాళ్ళందరికీ వెండి కుంకుమ భరణలో, మగవాళ్ళకి పట్టు పంచులు పెడతామండి. బావగారు సినిమా ప్రొడ్యూసరు, మన హోదాకు తగ్గకుండా పెళ్లి జరిపిస్తారు. చూస్తారుగా అన్నయ్య గారు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటారు. సరేనమ్మా, మనం తాంబూలాలు మార్చుకుంటే వాళ్ళు ఫోటోషూట్కి ఏర్పాటు చేసుకుంటారు. అలాగే అన్నయ్య గారు, రేపే తాంబూలాలు మార్చుకుందాం. అలాగే నిశ్చితార్థాన్ని కూడా ముహూర్తం పెట్టుకుందాం. ఏమండి మాట్లాడరే? నేనేమంటాను, నువ్వేదంటే నేను అదే అంటాను. ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు, నీకోసం నీకోసం. ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది. నీకోసం
అలజడి నీతోనే మొదలిది నువ్వే నాకని పుట్టుంటావని ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా నీకోసం నీకోసం నీకోసం. డాడీ మొన్న మనం పెళ్లి చూపులకు వెళ్ళాం కదా. అవును, ఏమైంది? ఆ అమ్మాయి నాకు తెలుసు అంకుల్. డాడీ ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదంట. ఎవరన్నారు? ఇదిగో ఈ రవి కూడా చెప్తున్నాడు. అవును అంకుల్, ఆ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి ఒకే కాలేజ్ చదువుతున్నారు. లేట్ నైట్ ఇంటికి రావడం, బైకుల మీద అబ్బాయిలతో షికార్లు, పబ్బులు, అబ్బబ్బో ఇంకా చాలా ఉన్నాయి. నా నోటితో నేను చెప్పలేను అంకుల్. ఒక్కొక్కసారి మన కళ్ళు మన చెవులు మనల్ని మోసం చేస్తాయి. నాన్న వద్దు నాన్న, వీడు ఇంతలా చెప్తున్నాడంటే అది ఎంతమంది తిరిగి ఉంటుందో. నిజం అంకుల్, నా మాట వినండి. సరేరా, చేసుకోవాల్సిన వాడికి నువ్వు, జీవితాంతం కలిసి ఉండవలసిన వాడికి నువ్వు. నీకు ఇష్టం లేకపోతే బలవంతం పెట్టను. కానీ ఇంకేం డాడీ? నిశ్చితార్థం చేసుకున్నాం, ఫోటోషూట్ పెట్టుకున్నాం, వాళ్ళు పెళ్లి కార్డు కూడా బుక్ చేసుకున్నారు, కళ్యాణ మండపం బుక్ చేసుకున్నారు, బంధువులకి మిత్రులకి స్నేహితులకి అందరికీ చెప్పుకున్నారు. ఈ టైంలో మనం ఇలా చెప్పడం అంత బాగుండదు. ఆలోచనలే వద్దంకుల్, నేను ఈ కంటితో చూశాను. తను వేరే కుర్రోడ్ని వేసుకుని బైకుల మీద ముద్దులు పెట్టేసుకుంటూ చీచీచి చాలా ఉన్నాయి అంకుల్, నా నోటితో నేను చెప్పలేను. నాన్న మీరేం చేస్తారో నాకు తెలియదు, ఈ సంబంధం మాత్రం నేను చేసుకోను. సరేరా, అయితే ఒక పని చేద్దాం. ఏంటి డాడీ? వాళ్ళు ఇస్తామన్న కట్నము లాంఛనాలు డబ్బులు అడుగుదాం. వాళ్ళు ఎలాగూ ఇవ్వలేరు, వాళ్ళకి వాళ్ళే పెళ్లికాలం చేసుకుంటారు. ఒకవేళ మీరు అడిగినవన్నీ వాళ్ళు ఇచ్చేస్తే? వాళ్ళెవరు? అలా ఎలా చెప్పగలవు? అతను ప్రొడ్యూసరు. ప్రస్తుతం సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతను ఫైనాన్స్ తెచ్చుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు, కాబట్టి అప్పుల్లో ఉంటాడు. మనం అడిగింది ఎలాగూ ఇవ్వలేడు, కాబట్టి అతనే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు. ఒకవేళ అప్పు చేసి అడిగినవన్నీ ఇచ్చేస్తే? ఎలాగో ఫోటోషూట్ అయిపోయింది, ఫోటోలు వీడియోలు మన దగ్గరే ఉన్నాయి, యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పెడదామని చెప్పి బ్లాక్మెయిల్ చేద్దాం. ఓకే, గుడ్, మంచి ఆలోచన. నేను వెళ్ళి అతనితో మాట్లాడి వస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఆల్ ది బెస్ట్ డాడీ. ఓకేరా. మా అబ్బాయి ఇష్టానికి వ్యతిరేకంగా నేనేం చేయలేనండి. తెలిసి తెలియని వయసులో ఏవేవో ఆలోచన చేస్తారు. పెద్దవాళ్ళం మనమే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి కదా బావగారు. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివిరిపోతున్నారండి. మన రోజుల్లోగా కాదు. పెద్దరికం అంటారా? ఈ రోజుల్లో వాళ్ళు చేసేవి చూసి చూడనట్టుగా పోతేనే పెద్దరికం నిలుస్తుంది. కాదని మనం వాళ్ళకి నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తే మనకి గోధులు తవ్వడానికి కూడా వెనకాటండి వాళ్ళు. అలా ఉంది లోకం. నిశ్చితార్థం జరిగిపోయింది, పెళ్లి కార్డులు కూడా కొట్టించాను, కళ్యాణ మండపం బుక్ చేశాను, బంధువులకు స్నేహితులకు అందరికీ చెప్పేశాను. ఈ టైంలో మీరు అలా అనడం భావ్యం కాదు బావగారు. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాం, ఇప్పుడు మీరు ఇలా బాంబు లాంటి వార్త చెప్తే ఎలా బావగారు? మా వాడు తెగేసి చెప్పేశాడండి. 5 కోట్ల కట్నం, సెంటర్లో పెద్ద బిల్డింగు, 100 తులాల బంగారం, ఆడి కారు ఇస్తేనే పెళ్లి జరుగుతుందండి. లేదా తీసిన ఫోటోలు వీడియోస్ యూట్యూబ్ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానంటున్నాడు. అదేంటండి, తీసిన వీడియోలు ఫోటోలన్నీ కూడా ఫేస్బుక్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఏంటి? ఏమో సార్, అడిగినవన్నీ ఇస్తేనే పెళ్లి జరుగుతుంది. లేదా మీరు తీసిన వీడియోలు ఫోటోలు యూట్యూబ్లో ఫేస్బుక్లో పోస్ట్ పెడతాం. మీ పరువు మీ ఇష్టం, ఆలోచించుకోండి. నువ్వు నా చంప మీద కొట్టావు, నేను నీ జీవితం మీద కొట్టాను. రవిగాడంటే ఏంటనుకుంటున్నావు? రచ్చాడించేస్తాను. డాడీ చెప్పండి డాడీ. అమ్మా, అది నీకెలా చెప్పాలో తెలియటం లేదమ్మా. పర్వాలేదు డాడీ, చెప్పండి. ఏమి లేదమ్మా, మొన్న అమెరికా సంబంధం వాళ్ళు వచ్చి నిన్ను చూసి వెళ్ళారు కదమ్మా. అవును డాడీ, ఏమైంది? మనకి వాళ్ళ సంబంధం సరికాదేమో అనిపిస్తుందమ్మా. ఏం డాడీ, ఏమైంది? అన్నీ బాగానే ఉన్నాయి కదా, అంతా బాగానే ఉంది కదా, చేసుకుంటే ఈ సంబంధమే చేసుకుంటామన్నారు కదా. అవునమ్మా, కానీ నిశ్చితార్థం చేసుకున్నాం, ఫోటోషూట్ కూడా చేసుకున్నాం. ఇలా సడన్గా వాళ్ళు మన సంబంధం వద్దనడానికి కారణం ఏమిటి డాడీ? వాళ్ళకి మనం ఇచ్చే కట్నం లాంఛనాలు చాలా ఎక్కువగా అడుగుతున్నారు. ఓ సంతేనా?
ఇచ్చేయండి డాడీ, ఇచ్చేయండి. అదేంటమ్మా అలా అంటావు? డాడీ, నాకు ఆ అబ్బాయి బాగా నచ్చాడు డాడీ. చేసుకుంటే నేను అతన్నే చేసుకుందామని ఫిక్స్ అయ్యింది డాడీ. అమ్మా మరి అది ఎంత అడుగుతున్నారు డాడీ? అదే అమ్మా 5 కోట్ల కట్నం, డూప్లెక్స్ హౌస్, 100 తులాల బంగారం అడుగుతున్నారమ్మా. ఇచ్చేయండి డాడీ. ఎక్కడి నుంచి తెమ్మంటావమ్మా? ఏం డాడీ, మన దగ్గర లేదా? మీరు పెద్ద సినిమా ప్రొడ్యూసర్ కదా, మీరు అడిగితే ఎవరైనా ఇస్తారు కదా, ఎంతైనా ఇస్తారు కదా, తర్వాత ఇచ్చిదురు గాని. ఆ తర్వాత ఎక్కడి నుంచి తెస్తానమ్మా? అదేంటి డాడీ అలా అంటారు? అమ్మా నా ఫైనాన్షియల్ స్థితి నీకు తెలియకుండా పెంచానమ్మా, కానీ ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదమ్మా. సినిమాలకు పెట్టిన పెట్టుబడులు రాక, చేసిన అప్పులు తీర్చలేక, బయటికి చెప్పలేక, లోపల దాచుకోలేక నాలో నేనే సతమతం అవుతున్నాను. ఒక సినిమా హిట్ కొడితే చాలు కదా డాడీ, మనం పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ డబల్ త్రిబుల్ వచ్చేస్తాయి కదా డాడీ. అదంతా జరిగే పని కాదమ్మా. ఏం డాడీ, ఎందుకు జరగదు? డాడీ, నా జీవితంలో ఒకసారి కూడా మిమ్మల్ని నేను ఏది అది కావాలి ఇది కావాలి అని అడగలేదు. ఈ ఒక్కసారికి కాదనకని డాడీ. నేను ఇప్పటికే చాలా లాస్లో ఉన్నానమ్మా. టీవీలోను పేపర్లోను చూపించే కలెక్షన్స్ నిజం కాదమ్మా. ప్రొడ్యూసర్స్ నిజానికి చాలా నష్టాల్లో ఉన్నారు. మనకున్నదంతా పెట్టి పోయినసారి ఓ సినిమా తీస్తే అది కాస్త నష్టాలు వచ్చి పేకల్లో అప్పుల్లో కూరుకుపోయాను తల్లి. అర్థం చేసుకోమ్మా, ఈ సంబంధాన్ని వదిలేద్దాం. సారీ డాడీ, నేను ఈ సంబంధం మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. నేను చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, లేదా సూసైడ్ చేసుకుంటాను. అంత మాట ఎందుకు తల్లి? మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు డాడీ. నాకు అబ్బాయి నచ్చాడు. అప్పులే చేస్తారో లేకపోతే కాబోయేళ్ళు కాళ్ళే పట్టుకుంటారో, కానీ నాకు ఆ సంబంధం కావాలి డాడీ. నేను అతన్నే చేసుకుంటాను. రాజ్యం వచ్చేప్పుడు కొంచెం కాఫీ తీసుకురా. వస్తున్నా అండి. పెళ్లి దగ్గరలో ఉంది. ఆ పనులు ఏమైనా చూస్తున్నారా, లేక మీ షూటింగ్లు సినిమాలు గొడవలేనా? ఇంకేం పెళ్లి, అంతా అయిపోయింది. ఏమైందండి? పెళ్లి వాళ్ళు ముందిచ్చిన కట్నాలు లాంఛనాల కన్నా 2 పెంచేయమంటున్నారు. అయ్యో అదేమిటండి, అమ్మాయి అబ్బాయి ఫోటోషూట్ కూడా చేసేసుకున్నారు, మనం నిశ్చితార్థం కూడా చేసేసుకున్నాం కదండి. అన్ని పనులు చాలా వరకు అయిపోవచ్చాయి. ఇప్పుడు అలా ఎలా అంటారండి? ఏం చేయను రాజ్యం, ఇందాకే అబ్బాయి వాళ్ళ నాన్న నన్ను కలిసి అన్నీ చెప్పారు. అంతేకాదు మన అమ్మాయితో అబ్బాయి కలిసి దిగిన ఫోటోలు వీడియోలు అన్నీ కూడా యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పెడతారట. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అదే అర్థం కావడం లేదు, ఆలోచిస్తున్నాను. మీరు అలా ఆలోచిస్తూ కూర్చోండి, అవతల అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. మరి నన్ను ఏం చేయమంటావే? అప్పో సప్పో చేయండి, మనకున్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టడం అమ్మడమో చెయ్యండి. ఏదో ఒకటి చేసి దాన్ని పెళ్లి చేసేద్దాం. లేదంటే వాళ్ళు అన్నంత పని చేశారో మన పరువు పోతుంది. అప్పు ఇవ్వడానికి ఎవరూ లేరు, అమ్మడానికి ఆస్తులు కూడా లేవు. ఎందుకుంటాయి? మీ సినిమా పిచ్చిలో పడి అన్ని హారత కల్పనలు అవగొట్టేస్తాను. మీకు 3 మంది స్నేహితులు ఉన్నారుగా, ఎవరో ఒకరిని అడగండి. మనకున్న ఆస్తులన్నీ అమ్మేశాను, తెలిసిన వాళ్ళు అందరి దగ్గర కూడా అప్పులు చేసేసాను, సినిమాలకు పెట్టేశాను. లాభాలు కాదు కదా, అసలు కూడా రాలేదు. మా అమ్మ అప్పుడే చెప్పింది. ఏమని? సినిమా వాడికి పోలీసు వాడికి పిల్లనివ్వద్దని. ఎందుకో? సినిమా వాళ్ళు ఉన్నదంతా ఊడ్చేసి సినిమా కోసం ఖర్చు పెడతారు. అదే పోలీసు వాడైతే ఊళ్ళో ఉన్న పాపాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి అంటగడతారు. గట్టిగా అనకే నువ్వు. ఏ పోలీసు వాడైనా విన్నాడనుకో నీ కాళ్ళు చేతులు విరగొట్టగలడు. నా కర్మ కొద్ది మీరు నాకు దొరికారు. మీతో తాళి కట్టించుకున్నందుకు నాకు సుఖం లేదు, నా కడుపుని పుట్టినాను దానికి సంతోషం లేదు. ఛీ, ఏం బతుకులు మరి. ఇప్పుడేమంటావే, చచ్చిపోమంటావా నన్ను? అది జరిగినా సంతోషిద్దును, అంత భాగ్యమా నాకు? ఛీ, ఏ మనిషిరా బాబు ఇది. భగవంతుడా, నా జీవితంలో అన్ని కష్టాలు కన్నీళ్లు చూశాం. నాకు ఇష్టమైన సినిమా వ్యాపారంలో నష్టాలు, కట్టుకున్న భార్య కన్న కూతురు కూడా నా మాట వినడం లేదు. అందుకే నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. నేను నీలో కలిసిపోదామని నిర్ణయానికి వచ్చాను. నన్ను ఆశీర్వదించు స్వామి.